ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వారాంతపు దినమున వేకున లేచి ఇటు రీతిగా ప్రభు పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి మనకు ఇచ్చినటువంటి విలువైన శ్రేష్టమైన అమూల్యమైన సమయం కొరకు ప్రభు పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞత, మహిమ చెల్లిస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి వాళ్ళ బాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. దగ్గరలో బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలు బాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగా. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తి మందుల స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సముఖములు మేము ఉండి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నడిపించారు. వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది నీ బిడ్డల యొక్క మేలు కొరకు, ఆత్మీయ బలం కొరకు, నడిపిస్తున్న విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది ఈ దినం కూడా నీ కృప ద్వారా నడిపించమని, బలపరచమని, నీ సన్నిధి కాంతిలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ముందుకు కొనసాగింపచేసి మీరే ఘనత పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదివినటువంటి లేఖనం మనందరికి బాగా పరిచయమైందే. పౌలు భక్తుడు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తూ గద్దిస్తున్న మాట అనేటువంటి విషయాన్ని గమనించాం. గత దినాన్న మనము ఆత్మవరాలు ఎందుకు అనేటువంటి విషయాన్ని ప్రారంభించుకున్నాం. ఎందుకు ఆత్మవరాలు? దేవుడు ప్రతి మనిషికి ఆత్మవరాలు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు, ఎందుకు దయచేస్తున్నాడు? ఆత్మవరాలు అనేవి ఒక వ్యక్తి తనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో, ధనధాన్యాలు సంపాదించుకోవడానికో, లేకపోతే ఇంకా లోక సంబంధమైనటువంటి రకరకాల విషయాలు సంపాదించుకోవడానికో కాదు. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తము, ఆయన అనుభవించినటువంటి శ్రమ, వేదన, నశించున్న ఆత్మలను రక్షించడానికే ఆత్మవరాలు ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఫిలిప్ అనేటువంటి సువార్థికునికి ప్రభు ఆత్మలు దయచేశారు కనుక సమరయ ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం అనేది కలిగింది. వాక్యం చెప్తున్నమాట. వ్యక్తిగతంగా రాణియాగు కందాకి మంత్రికి సువార్త ప్రకటించారు. ఆత్మవరాలు మనలో క్రియ జరిగించకపోతే, ఆత్మవరాలు పొందుకున్న వ్యక్తి పనులు చేయకపోతే ఏమండి, ప్రసంగించే మాటలు, చెప్పబడుతున్న మాటలు ప్రజలు ఎవరు కూడా ఆలకించారు. ఒకనొక దినాన ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతానికి ఉద్యోగం వెళ్ళినప్పుడు అక్కడ పిల్లల చాలా ఆ భాష కానీ ఆ ప్రాంతాన్ని అలవాటు పడడానికి ప్రయాసపడ్డాడు, మార్చి భాష నేర్చుకోవడానికి. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పడం ప్రారంభించినప్పుడు అక్కడ వారు ఏమాత్రం కూడా వినలే, వాగ్వాదాలు దిగారట. అయితే అక్కడ ఆ వ్యక్తి తిరిగి మరలా వేరే తన ప్రాంతానికి వెళ్ళిపోయి ఒకనొక దినాన్ని తిరిగి వచ్చినప్పుడు అక్కడ బలమైన అద్భుతాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అనుగ్రహించాడు. అంటే చూడండి, 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అపరిమితంగా దేవుని యొక్క కృపను, ఆత్మవరాలను పొందుకుని అప్పటి నుండి పరిచర్య మార్పు చెందిందని చెప్పి దైవజనుడు చెప్పడం జరిగింది. వీళ్ళ మన చుట్టూ వ్యాధిగ్రస్తులు అనేక మంది, సమస్యలతో కొట్టుమట్టు ఆడుచున్న వారు అనేక మంది, అపవాది చేత పీడించబడుతున్న వారు చాలా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే కన్నీటితో వాళ్ళు మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, ఎవరు మా కొరకు సహాయం చేస్తారు, ఎవరు మాకు ప్రార్థన చేస్తారని చెప్పి అంగలార్చడం పరిస్థితి. అందువల్ల ప్రభు ఆత్మవరాలు మనకు దయచేసినప్పుడు అవి ప్రజల యొక్క మేలు కొరకు, లేక ప్రజలకు మేలు చేసే నిమిత్తము వాటిని మీకు ఇస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనలో ప్రతి ఒక్కరు గమనించాలి. అది వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినటువంటి మాట. దేవుడానికి తోడేండని కనుక ఆయన అనేకులకు మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరుచు సంచరించుండని చెప్పి దీని ఒక వాక్యం చెప్తుంది. ఈరోజు ఒకవేళ మనకు దేవుడు ఆత్మవరాలు ఇస్తే కనుక అవి
ప్రజలకు మేలు చేయడానికి మనం ఉపయోగించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో గమనిస్తే ఎరుకో ప్రాంతం నుండి ఎరుషలేము నుండి ఎరుకోకు వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి దొంగల చేతులు పడ్డాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. పిల్లరా, ఆ వ్యక్తిని చూసినటువంటి వారు యాజకుడు లేవీయుడు సహాయం చేయకుండా తప్పించి వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రము ఎందుకు వాళ్ళు సహాయం చేయలేదంటే వారి యొద్ద గాయం కట్టడానికి నూనె లేదు, స్వస్థపరచడానికి వరములు లేవు. నేడు ఆత్మ సంబంధమైనటువంటి వరములు లేకపోతే ప్రజలకు మేలు చేయలేని వారు చూడనట్లుగా మన దీనికి వెళ్ళవలసి ఉంటుంది. గమనించాలి, చూసి చూడట్టుగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గమనించాలి, ఒక పెద్ద చెరువులో నీరు ఉంది ఏమండి, ఆ మరొక ప్రక్క పంట నీరు లేక ఎండిపోయే పరిస్థితి కనబడుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ నీటితో నిండి ఉన్నటువంటి చెరువును నీళ్ల కోసం ఎదురు చూసిన పొలమును ఏకం చేయడానికి కాలువలు లేవు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవుడు మనందరికీ ఆత్మను అనుగ్రహించినప్పుడు వాటిని ప్రజల దగ్గర తీసుకువెళ్ళడానికి సాహసం చేయట్లేదు. అందుకొరకే ఆ క్రియలు లేక ప్రజలు దేవుని మాటలు అంగీకరించట్లేదు వాక్యం చెప్తోంది. కానీ పిల్లలు గమనించాలి, ప్రభు యొక్క ఆశీర్వాదము, శక్తి, కృప ఉన్నాయి. కానీ ప్రజలు ఇంకనూ పేదరికంలోనూ, వ్యాధిలోనూ, శాపములోనూ అల్లాడుతూ ఉన్నారు. మనం ఆ రెండిటిని ఏమైనా జత చేయు కాలువల వలె కనబడుతున్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ వరములు ఎందుకంటే ఆత్మల రక్షణ కొరకు, ప్రజలకు మేలు చేయడం కొరకు. ఈ రెండు విషయాలు గమనించాలి. కనుక ఒకవేళ ఎవరైనా మనలో పొందుకున్న వారు ఉంటే ఆ పొందుకున్నటువంటి వాటిని క్రియారూపంలో వేసి అనేక మందికి ప్రభు యొక్క శక్తిని, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ ఔన్నత్యాన్ని తెలియజేయడానికి సిద్ధపడతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తలలో నుంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మనోహరుడ, మహాగరుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. తిరిగి ఉదయ కాల సమయంలో వారాంతపు దినమున వేకునే రీతిగా నీ పాద సంపులు నిలిచండి. మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నా తండ్రి, నాయన ఆత్మవరాలు ఎందుకు అనేటువంటి విషయంలో మేము నిన్ను సంప్రదించినప్పుడు, నీ పాద సంపును వచ్చినప్పుడు ఎందుకో ఈరోజు వివరంగా వాటిని లేఖనందరూ మాకు వివరించని స్తోత్రాలు. నాయన వీటిని బట్టి వాక్యం బిడలు మేము, నువ్వు ఇచ్చినటువంటి ఆ ఆత్మవరాలు పొందుకున్న మేము అనేకుల మేలు కొరకు, అనేక ఆత్మరక్షణ కొరకు ఉపయోగించే కృప తెచ్చండి. ఆధ్యాత్మిక కార్యక్రమం మరింతగా బలపరిచి ముందుకు నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.